హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 13 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకొని ఇలా డిజైన్ వేసేసుకుంటున్నానండి. ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇలా పైన కూడా ఇలా డిజైన్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ చుక్కలకి ఇలా రౌండ్గా మనము శంకులాగే వేసేసుకోవాలన్నమాట. పైన ఇలా డిజైన్ చేసేసుకోవాలి. ఈజీగా వేసుకోవచ్చండి, ఎక్కువ కష్టపడే పని ఏం లేదు, తొందరగా కూడా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 3 చుక్కలు, మళ్ళీ ఈ చుక్క నుంచి ఇలా రౌండ్ వేసేసుకోవాలి శంకులాగా. మళ్ళీ ఇలా డిజైన్ చేసేసుకోవాలి, పైన ఇలా వేసేసుకోవాలన్నమాట. అన్ని వైపులు ఇలాగే వేసేసుకోవాలండి. పండగ రోజు ఈ ముగ్గు వేసుకోండి, కలర్స్తో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఎదురుగుండే చుక్కలకి ఇలా కలిపేసుకుందామండి. కలిపేసుకొని ఇప్పుడు మధ్యలో ఇలా ఫ్లవర్ లాగా వేసేసుకుందాము. ఇది ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఇలా వేసేసుకుందాం డిజైన్. ఇప్పుడు మిగిలిన చుక్కలకి ఇలా రౌండ్స్ వేసేసుకోవాలి. మధ్యలో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను. ఇలా ఇలా చుక్కలన్నీ కలుపుతూ ఇలా 3 చుక్కల్ని కలుపుతూ ఇలా వేసుకోవాలి. ఈ ముగ్గు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ పెట్టేసుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్